ఏం స్వామి నువ్వు మారిపోతావు అని అడుగుతా నేనేడా మారుతామా నేను మారాలి కానీ సెక్రటరీ సార్ మారుతాడు మారలేదా ఆ సార్ కూడా మన కుడి పూజమో మీ అందరి అభిమానానికి చాలా సంతోషము ఏడపోతారు రెండేళ్ళు వేరే పని ఉండి రాలేకపోతే సరేమ్మా రెండు విషయాలు చెప్పేస్తాను ఆ వ్యాన్కి ఏమన్నా అడ్డం ఏమో చూడండి సాయంత్రం కాదు కొన్ని విషయాలు మీకు చెప్పింటాను ఒకటి కొత్తగా పింఛన్లో మన సెంటర్ 13 పింఛన్లు సెలెక్ట్ చేసినాం మొత్తం చెట్టు గ్రామానికి దగ్గర 47 పింఛన్లు మళ్ళీ తెప్పించినాం చెట్టు గ్రామానికి అట్లే 136 ఇంట్లు తెప్పించినాం మళ్ళా మన ఊరికి ఇంకా దాంట్లో మీరు కూడా కొంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు తర్వాత ఈ కొత్త పింఛన్లు మన సెంటర్కి 13 వచ్చాయి 13 వచ్చాయి మన సెంటర్ వాళ్ళకు కూడా ఇస్తారు వికలాంగులకు 500 ఇది 200 ప్రభుత్వం పెంచితే అది మళ్ళీ కూడా పెరిగేదానికి ప్రయత్నం చేస్తాం తర్వాత రెండోది వచ్చి ఈ మధ్య లైట్ సమస్య ఆడాడ వినిపిస్తూ ఉంటుంది ఎందుకు వినిపిస్తూ ఉందంటే చెప్తా చూడు తెలంగాణ సమ్మె జరిగింది అప్పటి నుండి మనకు కరెంట్ సరిలేదు అదైతే మోడాలు పట్టుకున్నాయి తర్వాత మన పిల్లలు లైట్ వేసే వాళ్ళు అయ్యప్ప నిర్మించారు కరెంటు పగులు ఉండకపోతే లైట్ వేయడానికి చాలా కష్టం ఎందుకంటే పరీక్ష చేసుకోవాలి కదా వాళ్ళు లైట్ వేయాలంటే కాబట్టి కొంత టైం పడుతుంది లైట్ వేస్తూ ఉన్నారు ముందు పెట్టారు వాళ్ళ నేను కొనుగోలు పల్లె వేసినారు చేస్తూ వస్తూ ఉన్నారు నిన్న దొమ్మల బైక్ వేసినారు మళ్ళీ వాళ్ళు వేసుకుంటూ వస్తూ ఉన్నారు మీ ఊరికి కూడా 1-2 రోజుల్లో వచ్చి లైట్ అన్నీ వేసేస్తారు ఇంకా నీళ్ళ సమస్య వచ్చి ఇప్పుడు వరకు నాకు తేడా ఉండదు అన్న కూడా పెట్టి వేపించేద్దాం వస్తాయి ఇంట్లో కూడా గ్యారంటీ మొదట ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ అంటే వెనకబడిన వాళ్ళకు మొదట ఇచ్చింది మిగిలిన వాళ్ళకు కూడా దగ్గరలో ఇస్తుంది అవి కూడా ఇప్పించేస్తారు ఇంత శాంక్షన్ అయిపోయినాయి తర్వాత మీ అందరినీ నేను కోరుతానే ఉన్నా లెట్రిన్లు కట్టుకోండి వాళ్ళందరికీ బేసిన్లు కూడా ఇస్తాను కట్టుకోండి ఉచితంగా మీకు లెట్రిన్ బేసిన్లు ఇస్తాను ఆ డబ్బులు ఇప్పించేస్తాము మన ఇప్పుడు చింతమాకులపల్లి కాలనీ అనుకో ఆదర్శంగా ఏర్పడింది అందరూ కట్టుకునేసినారు అట్లా వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా కట్టుకోండి సో మన గ్రామానికి ఒక మంచి పేరు వస్తుంది మంచి పరిశుభ్రమైన గ్రామంగా మన గ్రామానికి మంచి పేరు ఉంటుంది ఏమా కాబట్టి అందరూ సహకారం అందించి మన ఊరు బాగుండేదానికి మీ అందరి సహకారం ఇస్తే ఇంకా బాగుంటుంది సరేనా తర్వాత ఇట్లా కార్లు అందరివి అయిపోయినాయి టైం అయిపోయింది దీని గురించి సెక్రటరీ సార్ చెప్తాడు మళ్ళీ కొత్త రాపిస్తాం మీరు ఎక్కడికన్నా పోండి ఇది ఒక గుర్తింపు కార్డు ఉంటుంది దీంట్లోనే మీ కార్డు నెంబర్లు పెన్షన్ నెంబర్ అన్నీ వేసింటారు ఇది భద్రంగా పెట్టుకుంటే సరిపోతుంది సరేనా కాబట్టి మీరు చూపించిన అభిమానానికి చాలా సంతోషము నాకు చాలా కృతజ్ఞత భవిష్యత్తులో కూడా పదవితో పని లేకుండా నా సాయశక్తిలో మీకు సేవ చేయడానికి ఎప్పుడు నేను ముందర